అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడంతో ఇక పార్లమెంట్ ఎన్నికలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎంపీ స్థానాలకు జరిగే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఎవరికి టికెట్లు దక్కనున్నాయన్న అంశంపై రాజకీయ చర్చ మొదలైంది. ఈసారి కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కబోతుందన్న చర్చ అప్పుడే మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో సత్తాను చాటింది హస్తం పార్టీ. అయితే గతంలో మాదిరిగా ఈసారి కూడా మహిళకే ఎంపీ టికెట్ దక్కుతుందా లేక సమీకరణలో భాగంగా కొత్తవారు తెరపైకి వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి పార్లమెంట్ టికెట్ ఎవరికి దక్కుతుందనిపై అయితే జిల్లాలో చర్చ కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే గతంలో అయితే మహిళలకు కూడా ఈ స్థానాన్ని అయితే కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోమారు కూడా మహిళలకి ఈ సీట్ని కేటాయిస్తారా అనే దానిపై అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అదేవిధంగా బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఖమ్మం కేంద్రంగా రాజకీయాలు నెరిపి పార్లమెంటుకు ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి ఒకరు కాగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఉన్నారు. అయితే ఈసారి ఈ ఇద్దరిలో ఎవరికి ఖమ్మం టికెట్ దక్కుతుందో లేదు అన్న చర్చ అందరి నోళ్లలోనూ నానుతోంది. స్థానికేతరురాలైన ఖమ్మం ఆడబిడ్డను అని చెప్పుకుంటున్న రేణుక ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో రాజకీయం నెట్టుకొచ్చారు. కానీ తాజాగా మారిన రాజకీయ సమీకరణాల క్రమంలో జనంతో మమేకమవుతూ పార్టీ కోసం సాయశక్తులా శ్రమిస్తున్న అమ్మా ఫౌండేషన్ చైర్మన్, ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని కూడా పోటీలో ఉన్నారు. ఈసారి టికెట్ ఎవరికి దక్కుతుంది, మహిళలకా లేక పురుషులకా అనే ప్రశ్న తలెత్తింది. ఎవరికి టికెట్ దక్కుతుందో అన్న అంశంపై అనేక సందేహాలు పుడుతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడంతో ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసే ఎంపీ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకే అన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా తెరపైకి కొత్త అభ్యర్థుల పేర్లు వచ్చి చేరుతూ అనివార్యంగా ఎంపీ టికెట్ కు పోటీ పెంచుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో